నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఇవాళ మనం మాట్లాడకపోయే టాపిక్ ఫర్టిలిటీ అంటే ఏంటి, అలాగే మైక్రో ప్లాస్టిక్ ఎలా మన శరీరంలో చేరుతాయి, దానివల్ల ఎఫెక్ట్ ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మనకు తెలియచేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ విజయ మాధురి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. ఇవాళ మనం 2 టాపిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి ఫర్టిలిటీ గురించి, ఫర్టిలిటీ గురించి, అలాగే మైక్రో ప్లాస్టిక్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటగా ఫర్టిలిటీ అంటే ఏంటి, అంటే ముఖ్యంగా సంతానలేమి అని కూడా అంటారు, ఇన్ఫర్టిలిటీ అని కూడా. సో దీనికి సంబంధించి దీని గురించి క్లియర్గా చెప్పండి. పెళ్ళైన భార్యాభర్తలు 1 ఇయర్ ఏమీ లైక్ కాండమ్స్ కానీ ఇంకేమీ యూస్ చేయకుండా 1 ఇయర్ కంటిన్యూస్గా కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కపుల్స్గా మనము పరిగణిస్తాం అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఫస్ట్ 1 ఇయర్ ఏజ్ ఎంతన్నా అవనియండి మీది, ఫస్ట్ 1 ఇయర్ న్యాచురల్గా ట్రై చేసి, మోస్ట్లీ 35 కన్నా తక్కువ వాళ్ళకి 1 ఇయర్ మనం పీరియడ్ ఇస్తాము. అదే 35 అబోవ్ వాళ్ళకి మటుకు లెస్ దాన్ 6 months ఆఫ్టర్ మ్యారేజ్ న్యాచురల్గా ట్రై చేసిన ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని మనము ఒకసారి హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి ఒక రెగ్యులర్ హిస్టరీ తీసుకుంటాం. వాళ్ళకి ఏదైనా లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంతకుముందు మీకు ఏదైనా థైరాయిడ్ ఇష్యూస్, షుగర్ ఇష్యూస్, ఫ్యామిలీలో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేసుకొని బేసిక్ హిస్టరీ ఒకటి తీసుకొని ఒక స్కాన్ ఒకటి చేస్తాం ఆడవాళ్ళకి. వాళ్ళ గర్భసంచి ఎలా ఉంది, వాళ్ళ అండాశయాలు అంటే ఓవరీస్ ఎలా ఉన్నాయి, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, ఇవన్నీ చూసుకుంటాము. అండ్ మగవాళ్ళకి వచ్చేసి సీమెన్ అనాలిసిస్, వాళ్ళ స్పర్మ్ కౌంట్, మొటిలిటీ అవన్నీ ఎలాగున్నాయి అనేది కూడా చెక్ చేస్తాం. ఇవన్నీ నార్మల్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ కొంతమందికి రాదనమాట. ఏదన్నా ప్రాబ్లం, చిన్న చిన్న కలవలేకపోవడం, సరిగ్గా టైంకి ఎగ్ రిలీజ్ అవ్వకపోవటం, ఇవన్నీ జరగచ్చు. సో వాళ్ళ హిస్టరీ ప్రాపర్గా తీసుకొని వాళ్ళకి ఏ కేటగిరీలో వాళ్ళు ఉన్నారనేది చూసుకొని ఆ ప్రకారంగా మనము వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. సో మోర్ దాన్ 1 ఇయర్ కన్నా ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. వస్తే యాక్చువల్లీ ఆల్మోస్ట్ 85 to 90% కపుల్స్ ఫస్ట్ 1 ఇయర్లో కన్సీవ్ అయిపోతారు. అది దానికి మించిన 10 to 15% లైక్ అవ్వని వాళ్ళు సమ్ ట్రీట్మెంట్ ఒకసారి డాక్టర్ సలహా తీసుకొని మీరు వాళ్ళు ఇచ్చే అడ్వైజెస్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తుంటాం 5 years తర్వాత, 10 years తర్వాత అలా వెళ్తుంటారు. అలా కాకుండా అన్ని చేశాక వెళ్తూ ఉంటారు, ట్రై చేశాక. అవునవును. ఫస్ట్ ఒక 1 year ట్రై చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అంటారు. ఎవరైతే లైక్ బాగా కీన్గా ఉన్నారు, ఎమ్మటే ప్రెగ్నెన్సీ రావాలి. కొంతమంది ఏంటంటే వాళ్ళ కెరియర్ కోసం అని చెప్పి, లేదంటే వేరే వేరే సిచ్యుయేషన్స్ వల్ల కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఇన్ కేస్ 3 years అయినా పెళ్ళి, ఆ 3 years వద్దు అనుకుంటారు. ఎప్పుడైతే వెన్ దే ఆర్ ప్లానింగ్ ఎగ్జాక్ట్గా 1 year ప్లాన్ చేసుకుని అవ్వకపోతే మటుకు డాక్టర్ అడ్వైస్ తీసుకుంటే బెటర్ అనమాట. అలాగే డాక్టర్ గారు, మైక్రో ప్లాస్టిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మైక్రో ప్లాస్టిక్ అసలు మన శరీరంలో ఎలా చేరుతుంది, ఆ తర్వాత శరీరంలోకి చేరిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ప్లాస్టిక్ బాటిల్స్లో తాగొద్దు, ఫుడ్ కూడా ఆ కంటైనర్స్లో తినద్దు, దానివల్ల ప్రాబ్లమ్స్ అని అందరికీ తెలుస్తుంది. అండ్ మైక్రో ప్లాస్టిక్స్ అంటే ప్లాస్టిక్ సైజ్ లెస్ దాన్ 5 mm ఉంటే దాన్ని మైక్రో ప్లాస్టిక్స్ అంటాం. ఇవేంటి, నార్మల్గా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ బౌల్స్ కానీ అవి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి కళ్ళకి. సో దీంట్లో ఫుడ్ పెట్టద్దు, దీంట్లో వాటర్ తాగద్దు అనేది మనకి చాలా రోజుల నుంచి తెలుసు. దానివల్ల మన హార్మోన్స్ కానీ మన హెల్త్ కానీ డిస్టర్బ్ అవుతున్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ లెస్ దాన్ 5 mm ఉండటం వల్ల మనకి తెలియదు దేంట్లో ఉందని. వీటిల్లో కూడా ప్రైమరీ, సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ అని ఉంటాయి. ప్రైమరీ అంటే చిన్న చిన్న ఎట్లా లైక్ మన మేకప్ వాడే వాటిల్లో కూడా ఉంటుంది, లిప్స్టిక్స్లో ఉంటుంది, స్క్రబ్బర్స్లో ఉంటుంది. ఇట్లాంటి ప్రతి మేకప్ అంత చాలా 5 mm అంటే చాలా చిన్నది కదా. సో వాటిల్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. మనం తాగే వాటర్ బాటిల్స్లో కూడా ఇప్పుడు మనం బాటిల్ యాజ్ సచ్ కనిపిస్తుంది, కానీ దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. మన ఎయిర్లో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ పీల్చడం వల్ల మనకి బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి, ఇంకా ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇదే కాకుండా చాలా లంగ్ డిజీజెస్ వస్తాయి. ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఈ మైక్రో ప్లాస్టిక్స్. మీరు చెప్తున్నవి కూడా మనకి కనీసం దీని నుంచి ఈ ప్రాబ్లం వస్తుందని తెలియదు. అండ్ సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ వచ్చేసేసి అదేంటంటే నార్మల్ ప్లాస్టిక్ని కట్ చేసేటప్పుడు రిలీజ్ అయ్యే ఇట్లా కట్ చేసేటప్పుడు కొంచెం డస్ట్ లాగా వస్తుంది కదా, అవన్నీ కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనమాట. దాని ద్వారా ఇప్పుడు మనము ఏదైనా ఫుడ్ ప్లాస్టిక్లో పెట్టి ఓవెన్లో హీట్ చేసినా కూడా దాంట్లోకి ఆ ప్లాస్టిక్ వెళ్ళిపోవచ్చు. ఇట్లా ప్రతి దాంట్లో ప్లాస్టిక్ వాడటం వల్ల మనము ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంది. మనకు తెలియదు. మనం ప్లాస్టిక్ బాటిల్లో తాగట్లా, బౌల్స్లో తాగట్లే, తినట్లేదు అని అనుకుంటాం, కానీ
దానికి మించి చాలా ప్రతి దాంట్లో ప్లాస్టిక్ అనేది యూజ్ చేస్తారు. మనం మామూలుగా షీట్స్ ఉంటాయి, మన పెయింట్స్లో ప్లాస్టిక్ ఉంటుంది, డే టు డే మనం వాడే ప్రతి దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది. కూడా కవర్స్ లో వేసిస్తారు. తీసుకున్నా కూడా అదే అది ఎంతవరకు సేఫ్? అది కూడా సేఫ్ కాదు. అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇట్లా మనకి అది ఆపేసేయండి అని, పేపర్ దాంట్లో వాడండి, ఇట్లా ప్లాస్టిక్స్ వాడద్దు అని చెప్తుంది. ఈ ప్లాస్టిక్స్ వల్ల ఏంటి అంటే ఎండోక్రైన్ రిసెప్టార్స్ అని ఉంటాయి అన్నమాట మన దాంట్లో, అవన్నీ డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఎండోక్రైన్ రిసెప్టార్స్ అని డిస్టర్బ్ అయ్యి, అండ్ ఈ ప్లాస్టిక్లో మనకి ఎక్కువగా బిస్ఫినాల్ ఏ అండ్ థాలెట్స్ అనే ఒక వాట్ వి టెల్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేసే సబ్స్టెన్సెస్ ఉంటాయి. మీరు ఈ మధ్యన చాలా చూస్తూ ఉంటారు చిన్నపిల్లలకి మెయిన్గా బీపీఏ అంటే బిస్ఫినాల్ ఏ అంటారనమాట. అవి లేకుండా ఆ ప్లాస్టిక్ని తయారు చేస్తున్నాం అని చెప్తారు. సో అట్లా బీపీఏ ఫ్రీ ఉన్న వాటిని పిల్లలకి వాడితే బెటర్ అనమాట. అండ్ ఈ మైక్రో ప్లాస్టిక్స్ వల్ల ఏమైందంటే మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్, క్వాలిటీ, మొటిలిటీ, స్పర్మ్ స్ట్రక్చర్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు మగవాళ్ళలో స్పర్మ్ అనేది టెస్టిస్ అంటే బీజాల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బీజాల్లో కూడా ఎఫెక్ట్ వెళ్తుంది అనమాట. దాంట్లో ఇన్ఫ్లమేషన్ రావటం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే బాగా ఎక్కువ స్ట్రెస్ అయిపోతాయి టెస్టిస్ స్పర్మ్ అనేది ప్రొడక్షన్కి చేయటానికి అనమాట. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గటం, అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళలో కూడా ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవుతాం, వాళ్ళ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ డిస్టర్బ్ అవటం, అండ్ గర్భసంచి లేదు అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్ అంతటినీ ఈ స్ట్రెస్ ఎక్కువ అవటం, ఇన్ఫ్లమేషన్ రావటం వల్ల మనకి ఓవ్యులేషన్ తగ్గిపోయింది, ఎగ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ తగ్గిపోతాయి. దానివల్ల ఆబ్వియస్లీ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అనమాట. కానీ డాక్టర్ గారు కనీసం ఇమాజిన్ కూడా చేయలేరేమో, అంటే ఈ మైక్రో ప్లాస్టిక్ వల్ల ఎఫెక్ట్ స్ట్రైట్ అవే ఫర్టిలిటీకి దారి తీస్తుంది అని చెప్పేసి. అవునవును, చాలా మంది అనుకోరు. అంటే కొన్ని ప్లాస్టిక్స్ మనం వాడుతూ ఉంటాం, అంటే ఇది బీపీఏ ఫ్రీ అని చెప్పేసి మనకు వస్తూ ఉంటాయి. అది కూడా సేఫ్ అంటారా, లేదంటే అది కూడా అసలు ప్లాస్టికే అవాయిడ్ చేస్తే బెటర్ అంటారా? అలాగే ఇప్పుడు ఎన్ని రోజులు వాడడం వల్ల ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? వెంటనే వాడగానే ఉంటుందా, లేదంటే లాంగ్ వేల్ ఇట్లా వాడుతూ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుందా? ఏదైనా ఎమ్మటే వన్ డేకి ఏది అయిపోదు. మోస్ట్లీ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఈజీగా ఒక 3-4 ఇయర్స్ అట్లా వాడి కంటిన్యూస్గా ఏదైనా కంటిన్యూస్గా మన బాడీని పోక్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ అది డిస్టర్బ్ అవుతుంది. వన్స్ పోకింగ్ దట్స్ ఫైన్, కానీ కంటిన్యూస్గా మనం అది వాడటం వల్ల ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవుతాయి. అండ్ చిన్న పిల్లల్లో కూడా చాలా అబ్నార్మాలిటీస్ వస్తాయి అనమాట. అందుకని స్పెసిఫిక్గా అంటే చిన్నపిల్లలు మరీ అది తట్టుకోలేరు కాబట్టి సో ఫాస్ట్గా వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది. అందుకని స్పెసిఫిక్గా నేను ఎక్కువ చిన్నపిల్లల దాంట్లో చూస్తాను, కానీ పెద్దవాళ్ళ దాంట్లో మనం యూజ్ చేసే వాటిలో ఎక్కువగా బీపీఏ ఫ్రీ అనేది ఎక్కడ క్లియర్గా కనపడదు. అండ్ ఈ బీపీఏ ఫ్రీ ఎంతవరకు నమ్మచ్చు అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్, అది మళ్ళీ చెప్పలేదు. సో సాధ్యమైనంత వరకు మనం కూడా ప్లాస్టిక్స్ అవాయిడ్ చేసి గ్లాస్ ఆర్ స్టీల్ ఇవి ఎక్కువగా మనం యూస్ చేసుకుంటే బెటర్. కానీ ఆల్రెడీ ఎయిర్లో చాలా పొల్యూట్ అయిపోయింది. సాధ్యమైనంత ఇది అవేర్నెస్ ఎక్కువ పెరిగింది. లైక్ 5-6 years బ్యాక్ ఎక్కువ టప్పర్ వేర్ అని ఇవన్నీ కూడా వచ్చేవి అనమాట, చాలా కంటిన్యూస్ గా. ఇప్పటికి కూడా అది బెస్ట్ బ్రాండ్ అని ప్లాస్టిక్ లో మీరు బ్రాండ్ ఏదైతుందో అది బాగుంటుందని మనం అందరం ట్రస్ట్ చేసాము. కానీ ఇప్పుడు స్లోగా తగ్గింది, అవేర్నెస్ కూడా పెరిగింది. చాలా మటుకు అందరూ స్టీల్ అండ్ గ్లాసే యూస్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ కూడా మనం ప్లాస్టిక్ తగ్గించేసి స్టీల్ బాటిల్స్ యూస్ చేయడం ఆర్ గ్లాస్ బాటిల్స్ యూస్ చేయడం చాలా మంచిది. హోటల్స్ లో కూడా మనం చూస్తున్నాం, ఇంతకుముందు మనకి ఎక్కువగా వాటర్ అంటే దే విల్ గివ్ us అంటే డైరెక్ట్ గా వచ్చి బాటిల్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా గ్లాస్ బాటిల్స్ పెట్టడము అట్లా చేస్తున్నారు అనమాట. సో మనం కూడా అవేర్నెస్ పెంచుకొని, అంటే ఇప్పుడు దాకా జరిగిన డ్యామేజ్ ఓకే, ఇంకా నుంచన్నా మనం అది తగ్గిస్తే ఫర్దర్గా మన కిడ్స్కి కానీ మనం కూడా ఓల్డ్ ఏజ్లోకి వెళ్ళేసరికి అది కొద్దిగా తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ముఖ్యంగా అంటే మెన్కి చాలా ఎఫెక్ట్ అని చెప్పారు, అంటే అందరికీ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా. సో ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉంటే మంచిది అంటారు ఈ మైక్రో ప్లాస్టిక్స్కి సంబంధించి ముఖ్యంగా? ఇప్పుడు మనం మెన్స్ కొంతమంది ఎవరైతే స్మోకింగ్ ఉందో ఆ స్మోకింగ్ కొంతమంది పైప్స్ అట్లా వాడతారు కదా, అలాంటి పైప్స్లో కూడా మైక్రో పార్టికల్స్ ఉంటాయి. ఎవరైతే డ్రింకింగ్ చేస్తారో దాంట్లో కూడా ఆ వాటర్ నార్మల్ వాటర్లోనే ఉన్నప్పుడు దాంట్లో కూడా ఉంటుంది. సో ఎక్కువగా శాతం ఎవరైతే ఈ ఎడిక్షన్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. అంటే కంపారిటివ్గా ఉమెన్ కన్నా మెన్లో ఎడిక్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ స్ట్రెస్ ఎక్కువగా ఫాస్ట్గా వెళ్తుంది అన్న ఉద్దేశంతో మెన్లో అని చెప్తాం. మనం జనరల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా మిగతా విషయాలని ప్లాస్టిక్ తగ్గించినప్పటికీ ఇప్పుడు దాహం వేస్తుంది,
ముఖ్యంగా వాటర్ బాటిల్స్ తీసుకొని తాగేస్తూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ అవి చాలా అవైలబుల్గా ఉంటాయి. సో అది కూడా వాడు వెంటనే కదా ఎన్ని రోజులు అది ఎండలో ఉంటుంది, అలా ఉండి స్టోర్డ్ బాటిల్ అయినప్పుడు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇచ్చేస్తారు. సో అది ఎంతవరకు సేఫ్, ముఖ్యంగా వాటర్ విషయానికి వస్తే? అదే సేఫ్ అయితే కాదు. ప్లాస్టిక్ ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల ప్లాస్టిక్ అంతా వాటర్లోకి వెళ్తుంది. కారులో కూడా ఎక్కువసేపు వాటర్ బాటిల్ స్టోర్ చేయొద్దు, ఎందుకంటే సన్లైట్ పడుతుంది, దానివల్ల అదంతా వెళ్తుంది. అండ్ మన ఓవెన్లో కూడా పెట్టేటప్పుడు నార్మల్ కంటైనర్స్, ప్లాస్టిక్ కంటైనర్సే ఉంటాయి ఓవెన్ కూడా, అవి కూడా అవాయిడ్ చేయండి. ఇప్పుడు గ్లాస్ ఎక్కువ వాడుకోండి అని అందుకని. అండ్ ఇప్పుడు కూడా ఇంతకు ముందు ఓవెన్లో మనము ఎట్లా అంటే ప్లాస్టిక్ వాటిలోనే పెట్టేవాళ్ళం, ఇప్పుడు కొత్తగా సేఫ్ అని ఉండేది, ఇప్పుడు గ్లాస్ వస్తుంది. అట్లాగే స్టీల్ ఇవి కూడా మైక్రోవేవ్ సేఫ్ అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో బెటర్ సాధ్యమంత వరకు, అంటే సడన్ గా ఆపేయమంటే అందరు ప్లాస్టిక్ కష్టం, కానీ అవేర్నెస్ని బట్టి. సో గవర్నమెంట్ కూడా మన అవేర్నెస్ పెంచుతూ ఉంటే దే విల్ అండర్స్టాండ్. అండ్ ఇప్పుడు కొత్తగా మనకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ బాగా డౌన్ అయిపోతుంది, అందరు ప్రెగ్నెన్సీలు రావట్లా, అండ్ మన పాపులేషన్ కూడా చాలా తగ్గిపోతుంది. సో గవర్నమెంట్స్ అన్నీ కూడా ఏంటి రీజన్ అనేది చూస్తున్నప్పుడు ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద కాజ్. సో దీనికి ఒక అవేర్నెస్ పెంచాలి అన్న ఉద్దేశంతో కొత్తగా ఇవన్నీ మనకి బయటకు వస్తుంది. కానీ ఎగ్జాక్ట్గా ఎంతవరకు హైయెస్ట్గా డ్యామేజ్ అవుతుంది అనేది ఇంకా స్టడీస్ జరుగుతున్నాయి. యాజ్ సచ్ కొంచెం అయితే సెల్యులార్ లెవెల్, మాలిక్యులర్ లెవెల్స్లో మన సెల్స్ డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో దాని ప్రకారంగా కొంచెం అవగాహన తెచ్చుకోండి. ఆల్రెడీ మేము ఫర్టిలిటీ వాళ్ళ అందరం ప్రమోట్ చేస్తున్నాం, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటున్నాయని. అట్లీస్ట్ ఇట్లా లాంగ్ రన్లో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇవి కొద్ది చిన్న మార్పులు చేయండి, ఇట్ విల్ బి బెటర్ అనమాట. రైట్ డాక్టర్ గారు, మరిన్ని విషయాలు మాట్లాడుకు ముందు హెల్త్ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే చేయండి. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ప్లస్. డాక్టర్ గారు, ముఖ్యంగా మనం మైక్రో ప్లాస్టిక్ గురించి వాళ్ళు మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఇంతకుముందు చెప్పారు, అంటే వాటర్ బాటిల్స్ కానీ మిగతా విషయాలు కానీ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫుడ్ ఆర్డర్ చేస్తే మనం కనుక స్విగ్గీలోనో జొమాటోలోనో ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలా వేడి కంటైనర్లో పెట్టేసి ఇస్తారు. అది మన దగ్గరికి వచ్చేటప్పటికి మెల్ట్ అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి వచ్చి వంకలు పోయి ఉంటుంది. సో అసలు అది ఎంతవరకు డేంజర్ అంటారు, అది అసలు వాడచ్చా అలాంటివి, దాని గురించి క్లియర్గా చెప్పండి. ప్లాస్టిక్ కంటైనర్స్లో ఫుడ్ వస్తే నిజంగానే చాలా మరకు అట్లా సూప్స్ కానీ లేదంటే వేడి ఏది వచ్చినా అట్లా అవుతుంది. సో ఆబ్వియస్లీ ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న ప్లాస్టిక్ కొంచెం అన్న ఫుడ్లోకి వెళ్తుంది. సో అందుకని ఈ మధ్యన కొంచెం కొన్ని రెస్టారెంట్స్ కూడా మనకి బయోడిగ్రేడబుల్ అని చెప్పి పేపర్ బౌల్స్ ఇస్తున్నారు. సో అవి బెటర్ అనమాట, అవి రీసైక్లబుల్ కూడా కాబట్టి నో ప్రాబ్లం. సో చిన్న చేంజెస్ అయితే జరుగుతున్నాయి. సో అది టోటల్గా మనం ఎరాడికేట్ చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనము తగ్గించగలం అనమాట. టోటల్గా కష్టము. అట్లీస్ట్ నేనైతే ఎవరైతే ఫర్టిలిటీ కోసం పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నారో అవ్వట్లేదని బాధపడుతున్నారో అలాంటి వాళ్ళన్నా అట్లీస్ట్ ఈ తగ్గించుకుంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్గా ఉంటాయి. ముఖ్యంగా అంటే ఈ ఒక్క ప్రాబ్లమే కాదు డాక్టర్ గారు, మైక్రో ప్లాస్టిక్స్ వల్ల అంటే ఒక వ్యక్తికి ఒక డాక్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే మీలాగే నార్మల్గా హెల్తీ పర్సన్, అతనికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అయినప్పటికీ కూడా అతనికి ఒక క్యాన్సర్ మహమ్మారి వచ్చేసింది. రీజన్ ఏంటి అని తెలుసుకుంటే రీసెర్చ్లో
అతను ఫుడ్ ఆర్డర్ చేయడం వల్ల రెగ్యులర్గా అట్లాంటి కంటైనర్లో ఫుడ్ వచ్చిన తర్వాత తినడం వల్ల ఈ మైక్రో ప్లాస్టిక్ అతని బాడీలోకి చేరడం వల్ల క్యాన్సర్ వచ్చింది అని. ఆబ్వియస్లీ. సో అంటే ఇదంతా డేంజరసా, క్యాన్సర్ కూడా దారితీసే అవకాశం ఉందంటారా? ఎస్, అంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది, ఎయిర్లో కూడా వస్తుంది కదా ప్లాస్టిక్స్. సో ఆబ్వియస్లీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉండుండొచ్చేమో సంథింగ్, మేబీ 100% కాజ్ అయి ఉంటుంది. కానీ ఎంతవరకు ఇది ఇంపాక్ట్ చేస్తుంది అనేది ఇంకా కొంచెం ఫర్దర్ స్టడీస్లోనే మనం చెప్పగలం అనమాట. స్టడీస్ అయితే జరుగుతున్నాయి. 100% ప్లాస్టిక్స్ అయితే వద్దు, సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్స్ అవాయిడ్ చేస్తేనే సేఫ్గా అయితే ఉంటాం. అంటే కొన్ని మనకు తెలియని వదిలేద్దాం, తెలిసినంత వరకు ఇట్స్ బెటర్ మనం అవాయిడ్ చేయటం బెటర్. తెలిసిన ఈ మటుకు బెటర్, తెలియని ఇంకా మనం ఏం చేయలేదు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ కూడా అంతకుముందు మనకు తెలియదు, ఇప్పుడు మనకు అవగాహన వస్తుంది కాబట్టి దీన్ని అవాయిడ్ చేస్తే బెటర్ అనేది మనకు తెలుస్తుంది. అన్ని కంట్రీస్, జపాన్ కానీ వాళ్ళ దగ్గర కూడా ఫర్టిలిటీ రేట్స్ చాలా తగ్గిపోయినాయి. సో వాళ్ళు కూడా కొత్తగా ఇవాళ మార్నింగే నేను ఒక ఆర్టికల్ చదివాను, వాళ్ళు కూడా స్పెసిఫిక్గా మైక్రో ప్లాస్టిక్స్ వల్ల ఇట్లా లంగ్ డిజీజెస్ లేదంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఇవన్నీ వస్తున్నాయి, ఎట్లా అది తగ్గిద్దాం, మన ఫర్టిలిటీ తగ్గిపోతుంది కదా అనేది చెక్ చేసుకుంటున్నారు. అవునవును. సో అవన్నీ ఎరాడికేట్ చేయటమే. దాని మించి అంటే ఫర్దర్గా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఆపాలి అంటే ఇప్పుడు మనం సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ ఎవరైతే చూస్తున్నారో కూడా సాధ్యమైనంత వరకు ఆపడానికే ట్రై చేయండి. ఒక గ్లాస్ బాటిల్ అన్నా కొనుక్కోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఆ వాటరే తాగడానికి ట్రై చేయండి. ఇంకొకటి, నాట్ ఓన్లీ ఫర్టిలిటీ కదా డాక్టర్ గారు, ఫర్టిలిటీ ఒక్కదాని కోసమే కాదు కదా మీరు చెప్పేది, జనరల్గా ఓవరాల్ హెల్త్ మోడిఫికేషన్ అని కూడా అనుకోవచ్చు అంటారా? యా, ఆబ్వియస్లీ మనం డైలీ ఎట్లయితే హెల్తీ ఎక్సర్సైజెస్ చేసుకోండి ఎట్లా చెప్తున్నామో, సో మీరైతే ఎక్సర్సైజ్ కానీ మీ లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసుకోవాలంటే ఈ ప్లాస్టిక్ వాడటం జీరో చేస్తే ఆబ్వియస్గా హెల్తీగా ఉంటాం. అంటే మనం ఇప్పుడు ఇంట్లో వాడే వాటర్ బాటిల్స్ కూడా సేఫ్ కాదండి, అవి కూడా BPA ఫ్రీ అట్లా చెప్తారు. సో ఏది ఎలా ఉందనేది మనం కన్ఫర్మ్గా చేయాలి. ఇప్పుడు ఆ కంపెనీస్ చెప్పగలవు నిజంగా అవి BPA ఫ్రీయా కాదా అనేది, వాళ్ళకి ఉండే డౌట్స్ అన్నమాట. ఆబ్వియస్లీ కరెక్ట్. డాక్టర్ గారు బయట వాటర్ తాగొద్దన్నారు, ఆ బాటిల్స్ మేము అవాయిడ్ చేస్తాం, మరి ఇంట్లో మంచివే వాడుకుంటున్నాం, మరి ఇవి మేము వాడచ్చా లేదా అనేది కూడా ఉంటుంది. యా, అందుకని సజెస్ట్ చేసేది బెటర్ స్టీల్ బాటిల్స్ లేకపోతే గ్లాస్ బాటిల్స్ వాడుకోండి. ఈ BPA ఫ్రీ బాటిల్స్లో కూడా ఎంత ప్లాస్టిక్ ఉంది లేదు అని చెప్తారు, కాదు మీరు క్లియర్గా దాని గురించి చదివితే ఎక్కడో చోట కొద్దిగానే ప్లాస్టిక్ ఉంటుంది. సో ఆ కొంచాన్ని కూడా మనం అవాయిడ్ చేస్తే బెటర్ అనమాట. ఓకే. అలాగే ముఖ్యంగా ఈ ఫర్టిలిటీతో అంటే ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఇన్ఫర్టిలిటీ పిల్లలు లేని వాళ్ళు, పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే మంచిదంటారు? యా, ఫస్ట్ థింగ్ డైలీ వాళ్ళు రొటీన్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం, వాళ్ళ పీరియడ్స్ అన్ని రెగ్యులర్గా వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవటం, భార్యాభర్తలు కరెక్ట్గా కలుస్తున్నారా లేదా చూసుకోవటం, ఫుడ్ ఎక్కువగా వాళ్ళ ఫుడ్లో ప్రోటీన్ డైట్, లీఫీ వెజిటబుల్స్ అండ్ టైంకి ఫుడ్ తీసుకోవటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇట్లాంటి ఏదన్నా ఉంటే స్టాప్ చేయటం, మెయిన్గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ వాళ్ళ డైట్లో పెట్టుకుంటే వాళ్ళ హెల్త్ నార్మల్గా అయ్యి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అండ్ స్పర్మ్ బెటర్గా ఉంటుంది అనమాట. దాని ప్రకారంగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటుంది అనమాట. మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్, ఇప్పుడు బాగా సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవటం ఇవన్నీ ఎక్కువైపోయినాయి. ఇవన్నీ ఎంత తగ్గిస్తే మనకి అంత బెటర్ అనమాట. అలాగే ఇంకా ఏ రీజన్స్ వల్ల ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది అంటారు? యా, ఇన్ఫర్టిలిటీ దారితీయడానికి మేబీ ఎగ్స్ ఏదైనా ప్రాబ్లం ఉన్న, ఆడవాళ్ళకి అండాశయాల్లో ఎగ్ ప్రాబ్లం ఉన్న, కొంతమందికి గర్భసంచిలో ఉన్న యుట్రస్ లైనింగ్ ఉంటుంది, ఆ లైనింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మగవాళ్ళలో కణాలలో ప్రాబ్లం, కణాలు అంటే జస్ట్ కౌంట్ ఎంత ఉందనేది చాలా మటుకు చూస్తారనమాట. కౌంట్ ఒకటే కాదు, స్పర్మ్లో దాని క్వాలిటీ ఎలా ఉంది అంటే అది కదలిక ఎంత బాగుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం ఆడవాళ్ళలో ఫెలోపియన్ ట్యూబ్స్, ఆ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదంటే ఓపెన్ ఉన్నాయా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ మీట్ అయినప్పుడు ఎగ్ అండ్ స్పర్మ్ కలవాల్సింది ఫెలోపియన్ ట్యూబ్లో. సో ఫర్టిలైజేషన్ ఫెలోపియన్ ట్యూబ్లో అవుతుంది, దాని తర్వాత 5 డేస్కి యూట్రస్లో వచ్చి ఇంప్లాంటేషన్ అవుతుంది. సో ఇవన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నార్మల్గా కొంతమందికి ఈజీగా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, దానివల్ల మనకేమీ అంటే మనం ఎక్కువ ఇన్వెస్టిగేట్ చేయము అనమాట. కానీ ఎవరికైతే ఎంత ట్రై చేసినా రానప్పుడు ఈ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ థింగ్ కూడా మనకి దాని గురించి తెలుసుకొని ఇంకా ఏదన్నా దాన్ని క్లియర్ చేసి దాని క్వాలిటీ ఏమన్నా ఎగ్ క్వాలిటీ పెంచడానికి ఏదన్నా చేయగలమా, లేదు కొంతమందికి ఆల్రెడీ
ఎగ్ కౌంట్ తగ్గిపోతాయి, స్పర్మ్ కౌంట్ తగ్గిపోతాయి. అలాంటి వాళ్ళకి ఫర్దర్గా ఆర్టిఫిషియల్ లైక్ ప్రొసీజర్స్ ఉంటాయి, ఏఆర్టీ ప్రొసీజర్స్. అవన్నీ మనం చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బెటర్గా ఉంటాయి. ఇదివరకు రోజుల్లో ఏంటంటే చాలామందికి అంటే మనకి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లేవు అంతకుముందు. సో ఎక్కువ రోజులు వెయిట్ చేసినా కూడా పిల్లలు పుట్టకపోవడం, లేదంటే సెకండ్ మ్యారేజెస్ చేసుకోవటం, ఇవన్నీ. ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది. సో అది ఏంటనేది మీరు డైరెక్ట్గా డాక్టర్ని కలిస్తే మీ ప్రాబ్లం ఏంటనేది చెక్ చేసుకొని దాని ప్రకారంగా సొల్యూషన్ ఇస్తారు. సో మీరు హ్యాపీగా బేబీని ఇండియా తీసుకెళ్ళచ్చు అనమాట. ఏ ఇష్యూస్ ఉన్నా ఒక్కసారి కనుక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఫర్టిలిటీ సెంటర్కి వెళ్తే కనుక హ్యాపీగా మీరు అన్నట్టుగా బేబీతో ఇంటికి వెళ్ళొచ్చు. కొంతమంది విషయంలో చూసినట్టయితే ఫస్ట్ మామూలుగా చూపించుకుంటున్నామని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమంది అయితే అసలు హాస్పిటల్కే వెళ్ళరు. 5 years 10 years కూడా వెయిట్ చేసే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు అన్నన్ని ఇయర్స్ వెయిట్ చేయడం కరెక్ట్ అంటారా డాక్టర్ గారు? షూర్ కరెక్ట్ కాదు. కొంతమందికి ఏంటంటే అపోహ, అంటే వాళ్ళ మదర్కో వాళ్ళ కజిన్ సిస్టర్స్ ఎవరికన్నా 3 yearsకో 4 yearsకో పిల్లలు పుట్టారు, మాకు కూడా అలాగే పుడతారన్న కాదు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఏమో వాళ్ళ ప్రాబ్లం మీ ప్రాబ్లం కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. నిజంగా మీకు ప్రాబ్లం ఉంటే ప్రొలాంగ్డ్ ప్రాబ్లమ్స్ని కరెక్ట్ చేయటం టైం పట్టిద్ది. అదే మీరు ఎమ్మటే అవ్వట్లేదు, ఒక్కసారైనా వెళ్ళి కన్సల్ట్ అయ్యి వద్దాము, ఏదన్నా ఉందా లేదా చెక్ చేసుకుందా అని వస్తే నిజంగా ప్రాబ్లం ఉంటే దాన్ని క్యూర్ చేయడం ఫాస్ట్గా ఉంటుంది. ఏదైనా చాలా రోజులు పెండింగ్ పెట్టింది అయితే దాన్ని ట్రీట్ చేయడానికి మీకు టైం కూడా పట్టిద్ది అనమాట. సో అందుకని అలా నెగ్లెక్ట్ చేయకుండా వేరే వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మీకు ప్రాబ్లం ఏంటి అనేది ఒకవేళ ప్రాబ్లం లేకపోతే ఫైన్, కామ్గా మీరు వెళ్ళి మీ కజిన్స్ లాగో మీ మదర్ లాగో 3-4 yearsకే డెలివరీ అవ్వచ్చు. నిజంగా ప్రాబ్లం ఉంటే తొందరగా క్యూర్ చేసుకోవాలన్నమాట. సో ఊరికనే వదిలేయద్దు. అది వేరే ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా ఈ ఫర్టిలిటీకి దారితీస్తుందంటారా? ఎస్, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉండడం, లైక్ కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి అన్నమాట. ఆ జెనెటిక్ డిజార్డర్స్ వల్ల ఈ ఫ్యామిలీలో ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు అనమాట. కొంతమందికి మగవాళ్ళలో వ్యాస్ డిఫరెన్స్, అంటే స్పర్మ్ అనేది మనకి బీజాల్లో ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి మన లైక్ ఎజాక్యులేట్ చేయడానికి స్పర్మ్ రావాలి అంటే ఒక ట్యూబ్ ద్వారా రావాలి. అలాంటప్పుడు కొంతమందికి ఆ ట్యూబ్స్ ఉండకపోవచ్చు. అలాంటి పేషెంట్స్ కూడా ఉంటారు, ఎందుకంటే స్పర్మ్ రిలీజ్ అవ్వదు. అది ఏంటి అనేది కొంతమందికి జీరో స్పర్మ్ అని అంటాం అనమాట. ఆ జీరో స్పర్మ్ కూడా ఎందుకు వచ్చింది? మీకు ఫ్యామిలీలో ప్రాబ్లం ఉండి మీకు జెనెటిక్ ప్రాబ్లం వల్ల వచ్చింది. కాలర్ లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. డాక్టర్ గారు, యాదగిరి గారు మెదక్ నుంచి. నమస్తే అండి యాదగిరి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి యాదగిరి గారు. చెప్పండి యాదగిరి గారు. హలో. డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడుతున్నారు. చెప్పండి యాదగిరి గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్తున్నా మేడం. హలో. చెప్పండి, వినిపిస్తుంది, మీరు చెప్పండి. హలో. హలో. యాదగిరి గారు, మీరు టీవీ చూడకుండా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ నా నంబర్ ఇచ్చారు కదా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అంటే దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? పిల్లల గురించి, దేని గురించి చెప్పండి. రైట్, కాల్ కట్ అయిపోయింది డాక్టర్ గారు. అంటే ఇంతకుముందు మనం అనుకున్న ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ టైం కొంతమందికి నార్మల్గా పుట్టేస్తారు వెంటనే పెళ్ళవగానే. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఏమనుకుంటారు, కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం అని అనుకుంటారు. ఆ తర్వాత ట్రై చేసినప్పటికీ అవ్వకపోతే ఫస్ట్ అలాగే నార్మల్ అయిపోయారు కదా అలాగే అవుతారని ఎక్కువ వెయిట్ చేస్తుంటారు. అది కరెక్ట్ అంటారా? అది కరెక్ట్. అంటే జస్ట్ ఒక 2-3 years వెయిట్ చేసి కూడా మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చింది కదా, సో సెకండ్ మనకి ప్రాబ్లం ఉండదు అనేది ఏమీ ఉండదు అనమాట. ఎందుకంటే అప్పుడు ఏజ్ మీద వేరు, ఇప్పుడు ఏజ్ మీద వేరు. సో ఏజ్ పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ తగ్గిద్ది, అలాగే మగవాళ్ళలో కూడా స్పర్మ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ తగ్గిద్ది అనమాట. అండ్ ఇంకొకటి, ముందు ఒకసారి ఏదైనా అబార్షన్స్ అయినా లేదంటే సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ సిజేరియన్ అయినా కూడా ఒక్కొక్కసారి మీ లోపల అబ్డామిన్లో ఉన్న ఎనాటమీ, మీ యూట్రస్ కానీ మీ ఫెలోపియన్ ట్యూబ్స్ కానీ ఓవరీస్ ఎనాటమీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకు రావట్లేదు అనేది కాజ్ మనం తెలుసుకోవచ్చు. చాలామంది మగవాళ్ళలో కూడా ఫస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎంత ట్రై చేసినా రాకపోతే వాళ్ళు చెక్ చేసుకుంటే జీరో స్పర్మ్ ఉన్న మేల్స్ కూడా ఉన్నారనమాట. మా దగ్గర ఉన్నారు చాలామంది అట్లా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎందుకంటే మేబీ వాళ్ళ
బీజాలు ఏదైనా ఇన్ఫెక్షన్ వ్యారికోసీల్ అంటాం అనమాట, దానివల్ల కూడా వాళ్ళ స్పర్మ్ ప్రొడక్షన్ సరిగ్గా అవ్వదు. అలాంటి వాళ్ళకి మగవాళ్ళకి కొంతమందికి సర్జరీలు చేసిన తర్వాత నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. లేదు అవ్వని వాళ్ళకి మనం డైరెక్ట్గా ఐవీఎఫ్ చెప్పి డైరెక్ట్గా బీజాల్లో నుంచి మనం స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేసి సెకండ్ డెలివరీలు అయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే అండ్ అప్పుడు ఏజ్ చాలామంది ఒక 9 years 10 years గ్యాప్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. రీసెంట్గా మా దగ్గర ఒక పేషెంట్ 9 years గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చారు. బాగానే ఉన్నాయి అన్నీ, ఒక 2 IUIs ట్రై చేశారు, అవ్వట్లేదు. సో అవ్వకపోతే ఇంకా డిలే చేస్తే, ఎందుకంటే ఏజ్ పెరిగిపోతుంది కాబట్టి ఆ ఎగ్ అండ్ స్పర్మ్కి ఆ కెపాసిటీ ఉండవు అనమాట ఫర్టిలైజేషన్ అవ్వటానికి, క్వాలిటీ. సో అలాంటప్పుడు మనం ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మనం ఐవీఎఫ్లో స్పర్మ్ అండ్ ఎగ్ ఏదైతే బెస్ట్ క్వాలిటీతో చెక్ చేసుకొని ఆ రెండింటికి ఫర్టిలైజేషన్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత మనం యూట్రస్లో ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ నార్మల్ అయ్యింది అనే దాని మీదే మీరు ఉండిపోకండి. ఏంటి ప్రాబ్లం, సెకండ్ దానికోసం 2 years నుంచో 1 year నుంచో ట్రై చేస్తున్నా, ఇది ఎప్పుడైనా 1 year మోర్ దాన్ 1 year రెగ్యులర్గా ట్రై చేస్తున్నా, ఎయిదర్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అవనండి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అవనండి, ఎవరైనా కూడా బెటర్ ఒక్కసారి డాక్టర్ని కలవటం. అది అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు 49 మీ దగ్గరికి ఎవరైనా వచ్చారు, ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం చాలా ట్రై చేస్తున్నారు, వాళ్ళు కనుక ఒకసారి 49 కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు మీరు? ఎస్, ఫస్ట్ అయితే వాళ్ళని రిసీవింగ్ నార్మల్గా ఉంటుంది, మేము హిస్టరీ అంతా తీసుకుంటాము. ఏదైనా ప్రాబ్లమ్ని బట్టి కొంతమందికి జస్ట్ నేను ట్యాబ్లెట్స్ ఇస్తే న్యాచురల్గా అయిపోయే వాళ్ళు ఉంటారు, ఐయుఐతో అయిపోయే వాళ్ళు ఉంటారు, ఐవీఎఫ్, కొంతమందికి డోనార్ ఎగ్ కూడా అవసరం. ఇప్పుడు ప్రతి పేషెంట్, కొంతమంది పేషెంట్స్ ఎలా వచ్చినప్పుడు కంపేర్ చేసుకుంటారు కూర్చున్నప్పుడు వెయిటింగ్ హాల్లో, అయ్యో ఆ పేషెంట్ మీరు ఈ చిన్న ట్రీట్మెంట్లో అయిపోయింది కదా మేడం, నాకెందుకు అవ్వట్లేదంటే ఆబ్వియస్గా ఆ పేషెంట్ హిస్టరీ వేరు, తన ఏజ్ వేరు, మీ హిస్టరీ మీ ఏజ్ వేరు ఉంటుంది. సో పేషెంట్కి వేరియేషన్ ఉంటుంది ట్రీట్మెంట్లో, either ఫీమేల్ అవ్వనియండి మేల్ అవ్వనియండి. సో ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తే సక్సెస్ రేట్ బెటర్గా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి కొంతమందికి ఐవీఎఫ్లో ఫస్ట్ సైకిల్లోనే అవ్వలేదు అనే బాధ కూడా ఉంటుంది. మనం కాల్ తీసుకుందాం. రేణు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే రేణు గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి. హలో అండి. రేణు గారు చెప్పండి. అదే అండి, మా పాపకి ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, అయితే చేయించుకున్నారు ఇక్కడ, అన్ని బాగానే ఉన్నాయి అన్నారు. అక్కడ కూడా చేయించుకున్నారు, కొత్త కేడాలు ఉంటుంది అమ్మాయి. ఓకే. అయితే అక్కడ చేయించుకున్నారు, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. ఇక్కడికి వచ్చి కూడా చేయించుకున్నారు. మొన్న 4 months బ్యాక్ వెళ్ళిపోయింది. ఏజ్ ఎంత అమ్మా? అమ్మాయి 19లో మ్యారేజ్ అయిందండి. 19 years 19లో మ్యారేజ్ అయింది, ఇంకా రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇప్పుడు తనకి ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? ఇప్పుడు 34 అనుకుంటాను. 90లో పుట్టింది, 91లో పుట్టింది. 91లో పుట్టింది అంటే ఆల్మోస్ట్ 32 years 33 years ఉంటుంది కదా, 33 34. సో 19 yearsకి మ్యారేజ్ అయ్యింది తనకి, ఇప్పుడు 33 34. 90లో అయ్యింది, 2019లో అయింది. 2019 అంటే 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. కాదు 7 years, 19లో. ఓకే సరే, 7 years అవుతుంది. అంటే అన్ని నార్మల్ ఉన్నాయని చెప్పారా అమ్మా? అన్ని నార్మల్ ఉన్నాయన్నారు, అమ్మాయికి అంత బాగానే ఉందన్నారు. ప్రాబ్లం ఏంటంటే సరే, అంతా నార్మల్ ఉన్నా కూడా అమ్మ చెప్తున్నాను కదా ఇందాటి నుంచి, మీరు ఒక్కొక్కసారి కళ్ళకు తెలియని ప్రాబ్లమ్స్ మన అబ్డామిన్లో చాలా జరగచ్చు. మేబీ మీ స్పర్మ్ అండ్ ఎగ్ కలవట్లేదేమో. సో దాని ప్రకారంగా ఫర్దర్గా న్యాచురల్ ఒక్కటి ట్రై చేయబాకండి. ఎందుకంటే 7 years నుంచి మీరు ట్రై చేస్తున్నా అవ్వట్లేదు, అంతా బాగున్నా అంటే కొన్ని చెప్పలేమన్నమాట. సో నెక్స్ట్గా ఏం ప్లాన్ ఉందనేది, ఏం ట్రీట్మెంట్స్ ఉన్నాయనేది చెక్ చేసుకొని ఆ బేసిస్ మీద దేనికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ అనేది చెక్ చేసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. రైట్ డాక్టర్ గారు, ఫర్టిలిటీ గురించి అలాగే మైక్రోప్లాస్టిక్ మన శరీరంలో చేరితే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి, చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హెల్త్ ప్లస్. స్టే ట్యూన్ టు TNUs.